సాధారణంగా కార్పొరేట్ సెక్టర్లో సార్ ఒక మార్కులు మాత్రమే కొలమానం. వాళ్ళు ఫ్లెక్సీకి వచ్చే పిల్లలు మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వేటలో ర్యాంకుల వేట, అది చదువు పేరు జరిగే ర్యాంకుల వేట. ఆ వేటలో ఎక్కడైనా ఒకసారి తప్పిదం జరిగితే పిల్లవాడు బాగా ఆత్మన్యూనత లోనవుతున్నాడు. ఆ బరిలో పడి చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు, తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ఇది చాలా ఒక అవాంఛనీయమైన సంఘటనలు. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు ప్రయారిటీ అవుతుందో పాటుగా చదువే టాప్ ప్రయారిటీ అని చెప్పం సార్. పిల్లవాడి యొక్క మంచితనం, వ్యక్తిత్వం చూస్తాం. దాంతో పాటుగా పిల్లవాడు మంచివాడైతే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు. ఒక చదువు మాత్రం ఉంటే బయట సక్సెస్ అవుతాడేమో కానీ జీవితంలో ఫెయిల్ అవుతాడు. ఒక ఎర్నింగ్ పరంగా, ఒక జాబ్ పరంగా సక్సెస్ అయితే సక్సెస్ కాదు, జీవితంలో సక్సెస్ అవ్వాలి. కాబట్టి మేము చదువుతో పాటుగా పిల్లవాడి యొక్క పర్సనాలిటీ మీద బాగా ఫోకస్ చేస్తాము. తప్పులు ఏమైనా ఉన్నప్పుడు సరి చేస్తాము, చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాము. ఇక్కడ టీచర్ కి స్టూడెంట్ కు ఉన్న బాండ్ బాగా ఎఫెక్షన్ ఉంటుంది సార్. అక్కడ కమర్షియల్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే సార్ మేము డబ్బులు ఇస్తున్నాము, పాఠ మా చెబుతున్నారు. ఓన్లీ ఒక మెకానికల్ బాండింగ్ మాత్రమే ఉంటుంది. తద్వారా ర్యాపర్ తగ్గుతుంది టీచర్స్ తోటి. కానీ ఇక్కడ వచ్చినప్పటికల్లా మాలో చదువుతూ కంటే ముఖ్యంగా పిల్లల మధ్య ఎఫెక్షన్ ఉంటుంది. పిల్లలు మా అనుకుంటాము, ఇది తప్పమ్మా, ఇది రైట్ అమ్మా, ఇది కాదు ఇదని చెప్పినప్పుడు వాళ్ళకి మంచితనం మీద మనసు సున్నితంగా ఉన్నప్పుడు చెప్పే ప్రతి చిన్న మాట నాటుకుంటుంది. వాళ్ళు సక్రమంగా ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది.